హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. మీకోసం ఒక పురాణ కథ. ఈ కథ చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. వాలి సుగ్రీవుడు యుద్ధం. వాలి సుగ్రీవులిద్దరూ మంచి పరాక్రమం కలిగిన వారు. ఇద్దరు సొంత అన్నదమ్ములు. మొదట్లో ఇద్దరికి ఒకరంటే ఒకరు ప్రాణం. కానీ తర్వాత ఇద్దరికి వైర్యం పెరిగింది. ఒకరిని ఒకరు చంపుకునే దాకా వెళ్లారు. చంపుకునేంత కోపం వారి మధ్య ఎలా మొదలయ్యింది? కిష్కింద రాజ్యానికి వాలి రాజు. అతని తమ్ముడు సుగ్రీవుడు అన్న చెప్పిన మాటను శిరసావహించేవాడు. అయితే ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధానికి దిగుతాడు. వాలితో యుద్ధం చేయలేక భయపడి పారిపోయి ఒక గుహలోనికి వెళ్తాడు. అయితే వాలి అతన్ని వదలకుండా గుహలోకి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. సుగ్రీవుడు అన్న వెంటనే పరుగు పెట్టాడు. వాలి, తమ్ముడు, నువ్వు గుహ బయటనే ఉండు, నేను ఆ మాయావిని చంపి బయటకు వస్తాను అని లోపలికి వెళ్తాడు. అయితే ఇక్కడే ఒక సంఘటన జరిగింది. వాలి గుహలోకి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు వాలి బయటకు రాకుండా గుహకు చాలా శ్రమపడి పెద్ద బండను తీసుకుని వచ్చి గుహకు అడ్డుగా పెడతాడు. చాలా రోజుల వరకు ఆ గుహ ముందే ఉంటాడు. తన అన్న రాడు అని అర్థమై తిరిగి రాజ్యానికి వెళ్లి తనే రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. తర్వాత వాలి గుహలో నుంచి బయటకు వస్తాడు. తనను సుగ్రీవుడు మోసం చేశాడని తమ్ముడిని చంపాలనుకుంటాడు వాలి. కానీ సుగ్రీవుడు మాత్రం తన అన్నను మోసం చేయాలని ఏనాడు అనుకోలేదు. ఏడాది వరకు గుహ బయట ఉండి ఎదురు చూశానని, అయితే గుహలో నుంచి రక్తం రావడం, మీ అరుపులు వినపడేసరికి ఆ రాక్షసుడు మా అన్ననే చంపాడే, ఆ రాక్షసుడు బయటకు వస్తే రాజ్యానికి ప్రమాదం ఉంటుందని అలా చేశానని సుగ్రీవుడు వాలికి వివరణ ఇస్తాడు. అయితే వాస్తవానికి మాయావినే వాలి చంపేస్తాడు. తర్వాత గుహకు అడ్డంగా ఉన్న బండరాయిని పగలగొట్టి వస్తాడు. ఇక సుగ్రీవుడు, అన్నా నాది తప్పే, మళ్ళీ నువ్వే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించు అంటాడు. కానీ వాలి వినడు. తమ్ముడి మాటలపై నమ్మకం పోతుంది. అయితే వాలికి ఇంకో విషయం బాగా కోపం తెప్పించింది. ఆ విషయం ఏమిటంటే, వానర జాతుల్లో అన్నదమ్ముల్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్యను మరొకరు పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ. వాలి చనిపోయాడని వాలి భార్య తారను సుగ్రీవుడు పెళ్లి చేసుకుంటాడు. దీంతో వాలికి కోపం వచ్చి సుగ్రీవుడు భార్య అయిన రుమను తమ సొంతం చేసుకోవాలనుకుంటాడు. దీంతో సుగ్రీవుణ్ణి అంతమొందించాలనుకుంటాడు వాలి. సుగ్రీవుడు పారిపోతాడు. వాలి అస్సలు అడుగు పెట్టలేనటువంటి ఋష్యమోక పర్వతానికి వెళ్తాడు సుగ్రీవుడు. అయితే వాలి మాత్రం సుగ్రీవుడి భార్యను బలవంతంగా తన దాన్ని చేసుకుంటాడు. సుగ్రీవుడి భార్య అంటే వాలికి మొదటి నుంచి మోజు. అందుకే సుగ్రీవుణ్ణి చంపాలని ఎప్పటి నుంచో అనుకునేవాడు. అలా పారిపోయిన సుగ్రీవుడికి రాముడు ఎదురవుతాడు. రాముడికి సుగ్రీవుడు అంతా చెబుతాడు. తన అన్నను చంపి తనను తన భార్యను రక్షించమని ప్రాధేయపడతాడు. మీ అన్నను యుద్ధానికి పిలుచు, నేను చూసుకుంటానని శ్రీరామచంద్రుడు అంటారు. వెంటనే వాలిని సుగ్రీవుడు యుద్ధానికి పిలిపిస్తాడు. వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది. చివరకు సుగ్రీవుడు నిస్సహాయుడిగా మారుతాడు. శ్రీరాముడి కోసం అటు ఇటు చూస్తాడు. రాముడి దగ్గరకు వచ్చి, నేను మా అన్నను జయించలేను, మీరే నాకు మార్గము చూపించాలని అర్థిస్తాడు సుగ్రీవుడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ధర్మాధర్మములు తెలిసిన వ్యక్తి కనుక సుగ్రీవుని మెడలో ఓలమాలను వేస్తాడు. వాలి సుగ్రీవులిద్దరూ ఒకే రూపంలో ఉంటారు కాబట్టి మాల వేసినందువలన ఎవరు వాలి ఎవరి సుగ్రీవుడని స్పష్టమవుతుంది. రాముడు చెట్టు చాటును ఉండి పోరాడుకుంటున్న ఇరువురి అన్నదమ్ములను చూస్తాడు. వాలిపైకి బాణం విసురుతాడు. బాణం వాలి గుండెల్లో గుచ్చుకుని క్రింద పడిపోతాడు. శ్రీరాముని కోపంగా చూస్తూ, నీవు అధర్మ పని చేశావు శ్రీరామచంద్రాన్ని నిందిస్తాడు. నీకు ఇది తగునా అని ప్రశ్నిస్తాడు. నువ్వు అంతా యోధుడివై ఉండి ఎందుకిలా నన్ను దొంగ దెబ్బ తీశావని అడుగుతాడు వాలి. అప్పుడు రాముడు వాలి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెబుతాడు. నువ్వు అధర్మం పాటించడం వల్లే నిన్ను ఇలా చంపాల్సి వచ్చిందని చెబుతాడు శ్రీరాముడు. నువ్వు నిజాయితీగా ఉంటే నేను నిజాయితీగాని యుద్ధం చేసేవాణ్ణి అని చెబుతాడు శ్రీరామచంద్రుడు. వాలి చనిపోతాడు. సుగ్రీవుడు తన భార్య దగ్గరకు చేరుకుని ఆమెను ఓదార్చి కౌగిలించుకుంటాడు. ఓకే ఫ్రెండ్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.